తిరంగా ర్యాలీలో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నా నమస్కారాలు. పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. మనం ఈరోజు మన భారత భూభాగం లోపల ఆనందంగా ఉన్నాము అంటే మన సరిహద్దుల్లో మన గురించి మన సైనికులు చేసిన త్యాగాలు మనందరం చూసాము. పహల్గాం దాడి జరిగిన తర్వాత ఎంత ధైర్యంతో భారతదేశం ముందడుగు వేసి మన భారతీయతను చాటి ప్రజలే భారతీయత, ప్రజలే మన దేశం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలుగెత్తి చాటేయి యూనిటీ ఇన్ డైవర్సిటీకి ఈరోజు మన తిరంగా ర్యాలీ చిహ్నం. భారతీయతకి ఇది ఒక నిదర్శనం. ప్రతి ఒక్కరికి కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా భాగస్వాములైనందుకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నుంచి ఈరోజు పంచవర్ష ప్రణాళిక చేసుకొని ప్రతి రంగంలో కూడా అభివృద్ధి సాధించడమే కాకుండా డిఫెన్స్ లో ఎవ్వరు కూడా అనుకోలేదు ఈరోజు భారతదేశంలో ఇంత శక్తి ఉందని చెప్పేసి. చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా ఈ యుద్ధం తర్వాత మీ ఆయుధాలు మాల్గొట్టలేని అంటున్నారు. అంటే ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్. అదే రకంగా ఈరోజు మన జరిగినటువంటి టూరిస్టులను మన సింధూరం జరిపించిన తర్వాత వాళ్ళన్న మాటలు మోడీకి చెప్పుకుంటూ చూస్తాం, ఈ మోడీకి చెప్పడానికి మిమ్మల్ని వదిలిపెట్టామని చెప్పిన సందర్భంగా ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకొని భారతదేశం అంటే ఏంటి, మీరు మీ యొక్క టెర్రరిస్టులు ఎవరున్నా కానీ సందులో గల్లీలో ఎక్కడ దాచుకున్న ప్రపంచంలో ఎక్కడిలో కూడా చంపగలే శక్తి, మిమ్మల్ని నాశనం చేసే శక్తి ఈరోజు భారతదేశానికి ఉందని చెప్పి తెలియజేస్తున్నట్టు. ముఖ్యంగా మన దేశ కోసం, దేశ ప్రజల కోసం, దేశంతో ఉన్న అభిమానం, ప్రేమ పెట్టుకొని డే నైట్ బార్డర్స్లో ప్రాణ త్యాగాలకి సిద్ధమై మన ఆర్మీ మేమందరము హాయిగా నిద్రపోతున్నామంటే బార్డర్లో మన కోసం మన ఆర్మీ నిద్రపోకుండా మన దేశం మీద ఉన్న ప్రేమ, అభిమానం, మనతో ఉన్న బంధం ఇవి అన్నిటి చూసుకొని వాళ్ళు ప్రాణ త్యాగాలకి కూడా సిద్ధమయ్యారంటే మీరు ఏ దేశమైనా కానీ మన వైపు కంటెత్తి చూస్తే వాళ్ళ తాట తీయండి. భారతీయులందరూ మీతో ఉన్నారు, మీ అడుగుజాడల్లో ఉంటారు, మీతో మమేకమై పోరాటానికి సిద్ధం కూడా ఉన్నామని తెలియజేస్తున్నారు. నాయక్ గారు జవాన్ ప్రాణ త్యాగాలు ఇచ్చారు దేశం కోసం. నేను మన పార్లమెంట్ సభ్యురాలు కూడా కోరుతున్నాం, ఒక్క నిమిషం మన భారతదేశంలో ఎంతమంది సోల్జర్స్ మన కోసం, మన దేశం కోసం పోరాటం చేసి అమరులయ్యారో వాళ్ళందరి కోసం ఒక్క నిమిషం మౌనం పాటించాల్సిందని కోరుతున్నాను. ఈరోజు ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క సక్సెస్ కార్యక్రమానికి దేశ నలుమూలలను చేస్తే ఈరోజు నంద్యాల పట్టణంలో ప్రతి ఒక్కరు, ప్రతి సంఘాలు, అలాగే తెలుగుదేశం పార్టీ, బీజేపీ వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వేయడము, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఆపరేషన్ సింధూర్ అనే ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. ఎందుకు? పెహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన మన అమాయకులైన మన వాళ్ళపైన దాడి చేస్తే ఆ దాడి వాళ్ళ భార్యలు చూస్తుండగా, చిన్న పిల్లలు చూస్తుండగా అతి కిరాతకంగా చంపితే మరి వాళ్ళు చేసిన మొదటి తప్పు ఏంటో తెలుసా? మతం పేరు చెప్పి చంపడం, మన నేలపైన అడుగు పెట్టి సామాన్యులను చంపడం. రెండో తప్పు ఏమో తెలుసా?
మోడీకో బోలో అని అనడం రెండో తప్పు. మనం గమనిస్తే ఒక మహిళ తను భర్తను పోగొట్టుకున్న తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, హమ్ మోడీకో బోల్ దియా అబ్ దేకో క్యా కరేంగే అని అన్నారు. మరి ఆ మహిళ యొక్క స్టేట్మెంట్ ఈ నేలపైన పుట్టినోడు, ఈ గాలి పీలుస్తున్నాడు, ప్రతి ఒక్కరికి అసలు రక్తం ఉడికిపోయింది. అట్లాగే మన మోడీ గారు ఏం చేశారండి, ఆపరేషన్ సింధూర్, మా మహిళల సింధూరాన్ని మీరు పుడి చేశారు. కాబట్టి మీ దేశాన్ని మహిళలు ఏంటో వాళ్ళని చెప్పి తలపెట్టారు టెర్రరిస్టుల పైన. 600 మిజైళ్లు, డ్రోన్లు మన దేశం పైన పడుతూ ఉంటే మిజైల్ కూడా మన దేశం సివిలియన్ సామాన్ భారతదేశము ఎప్పుడు కూడా ధర్మాన్ని నమ్ముకుంది. అట్లాగే ఎప్పుడు కూడా మనము యుద్ధాన్ని మొదలు పెట్టలేదు.